ఉగాది పండగ అంటేనే కొత్త ఆశలకు, కొత్త ఆరంభాలకు వేదిక. అయితే ఈసారి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉగాది తర్వాత ఒక పెను సంచలనం నమోదు కాబోతుందనే వార్త ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్కు పట్టాభిషేకం చేసేందుకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలిసింది. ఉగాది పర్వదినం ముగిసిన వెంటనే లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ చంద్రబాబు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే ఊహాగానాలు రాజకీయ మేధావుల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహాలతో పాటు భవిష్యత్తు నాయకత్వానికి మార్గం సుగమం చేయాలనే సంకల్పన ఉన్నట్లు కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా నారా లోకేష్ తనదైన శైలిలో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయి సమస్యలను అర్థం చేసుకోవడమే కాకుండా కార్యకర్తల కొత్త ఉత్సాహాన్ని నింపడంలో ఆయన విజయం సాధించారు. లోకేష్ పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగారని పార్టీ సీనియర్లు సైతం నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు తన వారసుడికి బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు సమాచారం. పాలనలో సంస్కరణలు తీసుకురావాలన్న యువతకు ప్రాధాన్యత పెంచాలన్న లోకేష్ వంటి యువ నాయకత్వం అవసరమని చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తున్నట్లు ఆయన సన్నిహితుల వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగాది తర్వాత వచ్చే కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని ఈ ఊహాగానాలు సూచిస్తున్నాయి. లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం ద్వారా చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాలన్నా లేదా కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న రాష్ట్ర బాధ్యతలను నమ్మకస్తున్న నాయకుడికి అప్పగించడం అత్యవసరం. లోకేష్ ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గతంలో చేసిన పనులు మరియు ప్రస్తుతం ఆయన చూపుతున్న చొరవను చూస్తుంటే ఆయనకు పాలనా పగ్గాలు అప్పగించడం వల్ల పరిపాలనలో వేగం పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ మార్పు కేవలం కుటుంబ వారసత్వంగా కాకుండా పార్టీ బలోపేతం కోసం తీసుకుంటున్న నిర్ణయం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలుస్తుంది. ఈ ప్రతిపాదిత మార్పుపై అటు రాజకీయ ప్రత్యర్థులు, ఇటు సామాన్య ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉగాది తర్వాత జరిగే ఈ సంచలన ప్రకటన ఏపీ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలుకుతుందా లేదా అన్నది చూడాలి. చంద్రబాబు నాయుడు అనుభవం లోకేష్కు మార్గదర్శకంగా ఉంటే లోకేష్ ఆధునిక ఆలోచనలు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాయని కొందరు నమ్ముతున్నారు. ఏదేమైనా ఉగాది వేడుకల తర్వాత వెలువడే ఈ సంచలన ప్రకటన రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోయే అవకాశం ఉంది. కాలం మరియు పరిస్థితులు అనుకూలిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుకుంటున్నట్టుగా లోకేష్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయమని స్పష్టమవుతుంది.